Hi, I am Bhavita Santosh, Faculty of Economy. ఈ రోజు కరెంటు ఎకానమీలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి కరెంటు ఎకానమీ అండి. ఇక్కడ కరెంటు ఎకానమీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందండి. కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ భవితా సంతోష్ ఎకానమీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి దీనిలో బాగా తెలుసుకున్నట్లయితే 55వ ప్రపంచ ఆర్థిక వేదిక గురించి మాట్లాడదామండి. ఇక్కడ 55వ ప్రపంచ వేదిక అండి. 55వ ప్రపంచ వేదిక, 55వ ప్రపంచ ఆర్థిక వేదిక అండి. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరంను మరి ఎప్పుడు ఎక్కడ ప్రారంభించడం జరిగింది, ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఇక్కడ దీన్ని 2025 అండి. 2025 జనవరి 20 నుండి అండి. జనవరి 20 నుండి జనవరి 24 వరకు అండి. జనవరి 20 నుండి జనవరి 24 వరకు స్విట్జర్లాండ్ లోని ఎక్కడండి? స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ లోని ఎక్కడ? దావోస్ నగరంలోనండి. దావోస్ నగరంలో నిర్వహించడం జరిగిందండి. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. దావోస్ నగరంలో నిర్వహించడం జరిగింది కదా. ఈ 55వ ప్రపంచ ఆర్థిక వేదిక పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక అండి. ప్రపంచ ఆర్థిక వేదిక, ప్రపంచ ఆర్థిక వేదిక, ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకులు ఎవరండి? వ్యవస్థాపకులు అండి. వ్యవస్థాపకులు అయినటువంటి ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్ అండి. స్వాబ్ అనేటువంటి వ్యక్తి, ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్ అనేటువంటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు అండి. 5 రోజుల పాటు ఎక్కడ అండి? జనవరి 20 నుండి జనవరి 25 వరకు ఈ సంవత్సరంలో స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో నిర్వహించడం జరిగిందండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. దీన్ని ఏ ఇతివృత్తం తోటి, దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క థీమ్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క థీమ్ను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అండి. ఇంటెలిజెంట్ ఏజ్. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేటువంటి ఇతివృత్తం తోటి లేదా ఉపశీర్షిక తోటి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ వేదికకు ఎంతమంది అటెండ్ కావడం జరిగింది? ఈ వేదికకు అండి అంటే ఇక్కడ ఈ జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారంటే ఇక్కడ వార్షిక శిఖరాగ్ర సదస్సుగా చెప్పుకోవచ్చునండి. వార్షిక శిఖరాగ్ర సదస్సుగా అంటే వార్షిక ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించినటువంటి ఒక సదస్సుగా చెప్పుకోవచ్చునండి. మరి ఈ సదస్సుకు ఎంతమంది అటెండ్ కావడం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా 2500 మంది ప్రతినిధులు అండి. 2500 మంది ప్రతినిధులు 2500 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. అదే విధంగా 60కి పైగా వివిధ దేశాలలోని ప్రభుత్వాధినేతలైనటువంటి 60కి పైగా వ్యక్తులు దీనికి అటెండ్ కావడం జరిగిందండి. ఇక్కడ
వివిధ దేశాలకు సంబంధించిన 60కి పైగా ప్రభుత్వాధినేతలు ఇక్కడ ఈ శిఖరాగ్ర సదస్సు లేదా ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు అటెండ్ కావడం జరిగిందండి. మరి దీనిలోనే భాగంగా చూసుకుంటే మరి ఇండియన్ గ్లోబల్ పెవిలియన్ అనేటువంటి విధానాన్ని ఇండియా అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఈ వేదిక ఏదైతే ఉందో ఈ వేదికలో మరి ఇండియా గ్లోబల్ పెవిలియన్ అండి, పెవిలియన్ ఏర్పాటు చేసిందండి. ఇండియా గ్లోబల్ పెవిలియన్ లేదా గ్లోబల్ ఇండియా పెవిలియన్ అనే పేరుతో చెప్పుకోవచ్చునండి. గ్లోబల్ ఇండియా పెవిలియన్ అనే పేరుతో కూడా చెప్పుకోవచ్చునండి. ఈ పేరుతోటి ఒక ఏంటండి పెవిలియన్ అంటే ఏంటంటే ఒక అంశాన్ని లేదా ఒక ప్రదర్శన చేసేటువంటి వెబ్సైట్ ను ఇక్కడ చెప్పుకోవచ్చునండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి ఏంటండి పెట్టుబడులకు సంబంధించినటువంటి వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇండియాలో ప్రతికూలమైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏముంటాయి పెట్టుబడుల విషయంలో, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి దానిపైన ఒక పెవిలియన్ అంటే ఒక రిపోర్ట్ లాంటిది ఇక్కడ ఒక డాక్యుమెంట్ లాంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ ఏంటండి గ్లోబల్ ఇండియా పెవిలియన్ అనేటువంటి డాక్యుమెంట్ లో ఏ అంశాల గురించి చర్చించడం జరిగింది అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. భారత్కు సంబంధించిన పెట్టుబడుల విషయంలో మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటివి, అదే విధంగా ఆర్థిక వనరులు ఏంటివి, అదే విధంగా ఇతర వసతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఇక్కడ ఈ పెవిలియన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచ ఆర్థిక వేదిక మీద చూపించడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మరి తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి అంటే ఇక్కడ తెలంగాణ చూద్దామండి. తెలంగాణ ప్రభుత్వ పెవిలియన్ అనే పేరుతోటి ఒక డాక్యుమెంట్ ను అక్కడ ప్రదర్శించడం జరిగిందండి. మరి ఇందులో ఏ శీర్షికతోటి అంటే ఇక్కడ తెలంగాణ అంటే వ్యాపారం, అనేటువంటి ఇతివృత్తంతో థీమ్ తోటి తమ పెవిలియన్ ను అంటే డాక్యుమెంట్ ను అక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందండి. అంటే ఏంటండి తెలంగాణ మీన్స్ బిజినెస్ అనేటువంటి ఉపశీర్షికతోటి లేదా థీమ్ తోటి లేదా ఇతివృత్తం తోటి ఒక పెవిలియన్ ను ఏర్పాటు చేసిందండి. మరి అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఆ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి తో కూడుకున్నటువంటి వ్యాపారవేత్తలు, అదే విధంగా ప్రముఖులు, అదే విధంగా ఐటీ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ కావడం జరిగిందండి. మరి ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణలో ఉన్నటువంటి వసతుల గురించి, తెలంగాణలో ఉన్నటువంటి వనరుల గురించి, అదే విధంగా తెలంగాణ ఇచ్చేటువంటి రాయితీల గురించి, తెలంగాణ ఇచ్చేటువంటి మినహాయింపుల గురించి ఈ డాక్యుమెంట్ లో వివరించడం జరిగింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ను కూడా అక్కడ ప్రదర్శించడం జరిగిందండి. మరి ఇదే ప్రపంచ ఆర్థిక వేదికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం
ఎన్ని సంస్థలతోటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతానికి విదేశీ పెట్టుబడుల విషయంలో కొన్ని ఒప్పందాలు జరిగినాయండి. ఇతర డిఫరెంట్ సంస్థలు కానీ డిఫరెంట్ దేశాలు కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని బేస్ చేసుకొని ఒక 20 సంస్థలు అండి. ఎన్ని సంస్థలు అండి? ఒక 20 సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అండి తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపాయండి. అందులో భాగంగానే ఈ 20 సంస్థలు తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ప్లస్ అదే విధంగా మరి ఎంతవరకు ఒప్పందాలు చేసుకున్నాయి? 20 కంపెనీలతోటి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగినాయి అంటే ఇక్కడ 1,78,950 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 20 సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగిందండి. ఇది ఒక అంశం అండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినట్టు చూద్దామండి. ఏపీకి సంబంధించి ఒక్కసారి చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి పెవిలియన్ చూద్దామండి. ఏపీకి సంబంధించినటువంటి పెవిలియన్ అండి. ఏపీకి సంబంధించిన పెవిలియన్ అంటే ఏపీ నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా ఐటీ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం ఏదైతే ఏంటండి స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిందో అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని అక్కడ వివరించడం జరిగిందండి. వాళ్ళకు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగిందండి. వాళ్ళ ఒక డాక్యుమెంట్ ను కూడా తయారు చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో వివరించడం జరిగిందండి. ఆ వాటిని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కూడా కోరడం జరిగిందండి. అదే విధంగా అమరావతి పేరుతోటి ఒక లఘు చిత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి పేరుతోటి ఒక డాక్యుమెంట్ ను కూడా ఒక లఘు చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక పైన ప్రదర్శించడం జరిగిందండి. అదే విధంగా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అనేటువంటి విధానంలో భాగంగా పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయండి. రాయితీలు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వేదిక మీద వివరించడం జరిగిందండి. ఇట్లా కరెంట్ ఎకానమీలో భాగంగా వరల్డ్ ఎకానమీ ఫోరం గురించి మనం ఈ టాపిక్ లో మాట్లాడుకున్నామండి. ఫర్దర్ క్లాస్ లో మరొక టాపిక్ తీసుకొని మీ ముందుకు వస్తానండి. మరి ఇందులో భాగంగా తీసుకున్నట్లయితే ఒకవేళ ఏంటంటే కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే ఇక్కడ భవితా సంతోష్ ఎకానమీ యాప్ ఎకానమీ యాప్ ను ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చునండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు నోటిఫికేషన్ అందుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలతో మీ ముందుకు వస్తానండి. ఓకేనా? నేను మీ భవితా సంతోష్.